హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే కొర్రలతో కూరగాయ ముక్కలతోని మంచి గ్రేవీలా చేసుకుందాము. ఇలా తింటే చాలా బాగుంటుంది టేస్టీగా. అట్లానే రసం చేసుకుందాము, అట్లానే ఆలు ఫ్రై 3 కూడా ఒకే వీడియోలో చూపిస్తాను. ఒక గ్లాస్ కొర్రలు తీసుకొని శుభ్రంగా కడిగేసి 5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఏ గ్లాస్తో కొర్రలు తీసుకుంటే అదే గ్లాస్తో 5 గ్లాసుల వరకు వాటర్. కాలీఫ్లవర్ ముక్కలు కప్పుడు తీసుకున్నాను. ఒక పచ్చిమిర్చి, ఒక క్యారెట్ వేసుకున్నాను. మీరు కాలీఫ్లవర్ బదులుగా ఏ ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. అలాగే 2 టమాటాలు వేసుకున్నాను. చాలా బాగుంటుందండి టేస్టు. కొద్దిగా కరివేపాకు వేసుకొని తురిమేసి వేసుకోవాలి. ఎందుకంటే మనకి కనిపించకుండా ఉంటే దాంతోపాటు తినేయచ్చు అనమాట. ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకున్నాను. ఇది జీలకర్ర మిరియాల పొడి అండి, ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను. నేను నెయ్యికి బదులుగా మీగడ వేస్తున్నాను. మీరు నెయ్యి ఉంటే ఒక 3 స్పూన్ల వరకు వేసుకోండి, చాలా బాగుంటుంది. కొద్దిగా రాళ్ళుప్పు, కొద్దిగా గరం మసాలా. ఇది ఇంట్లో తయారు చేసిందే. మనకి దీంట్లో లవంగ, దాల్చిన చెక్క, ధనియాలు అన్నీ ఉంటాయండి. అది కమ్మడి సువాసన ఇస్తూ మనకి ఇది హలీం టేస్ట్ని అయితే తెస్తుంది. చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టి 2 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. వేరే కుక్కర్ తీసుకొని ఆలు ఫ్రై కోసము ఒక 3 ఆలుగడ్డలు తీసి ములిగేటంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ పైన 2 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. మిక్సీ జార్లో రసం కోసం 3 పచ్చిమిర్చీలు, మిరియాలు, జీలకర్ర, ఎల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలో ఈ మిక్సీ పట్టుకున్నదంతా కూడా వేసేసుకొని టమాటాలు 1/4 కిలో తీసుకున్నాను. అవన్నీ తరిగేసి వేసుకోవాలి. వాటర్ మీకు ఎంత రసం కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, కరివేపాకు, మనకి కొత్తిమీర కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. రాళ్ళుప్పు, పసుపు, మూత పెట్టి బాగా మరిగే వరకు మరిగించుకోవాలి. ఇది మనకి కొర్రలు అయితే 2 విజిల్ వచ్చాయి. సైడ్కి దించేసుకున్నాను. ఈ ఆలుగడ్డ పొట్టంతా తీసేసి చక్కగా మనం ముక్కలు తరిగి ఫ్రై అయితే చేసుకుందాము. చూసారు కదా, చక్కగా ముక్కలు తరుక్కొని ఫ్రై చేసుకుంటే, ఇలా చేస్తే మనకి పెళ్ళిళ్ళలో కూడా ఇలా ఫ్రై చేసిన ఆలు కర్రీ పెడతారండి కొన్ని దగ్గరలో. అంత టేస్ట్ని అయితే ఇస్తుంది. ఆలు కర్రీ కోసం, ఆలు ఫ్రై కోసం మనం స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిరపకాయలు, బాగా పోపంతా కూడా వేపుకోవాలి. ఆయిల్ ఆ కలర్లో ఎందుకుందంటే అది ఆనియన్ పకోడీ చేసిందండి. అలా కూరల్లో వేసిస్తున్నాను. కొద్దిగా పసుపు వేసుకొని ఈ తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ అంతా కూడా వేసేసుకోవాలి. స్టవ్ ఎప్పుడు కూడా ఆలు ఫ్రై చేసిన ఇలా ఉడికించింది వేపుకున్న హైలో పెట్టేసి స్టవ్ మనం వేపుతూ ఉంటే త్వరగా వేగిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. పచ్చి ఆలు అయినా స్టవ్ హైలో పెట్టేసి వేపినట్లయితే మనకి జిగురు అనేది రాకుండా త్వరగా వేగిపోతుంది. కొద్దిగా అల్లం తురిమేసి వేసుకున్నాను. కొద్దిగా సాల్టు, కారం పొడి, గరం మసాలా, అంతేనండి. మనకి స్టవ్ హైలో పెట్టి మనం దగ్గరుండి కలుపుతూ వేపుకుంటే త్వరగా వేగిపోతుంది. ఆల్రెడీ ఇది ఉడికిందే కాబట్టి పెద్దగా టైం అనేది తీసుకోదు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో కానీ బయట కానీ చిన్న చిన్న ఫంక్షన్కి వెళ్ళినట్లయితే ఇలా ఆలు ఫ్రై కూడా పెడతారు. సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది. చాలా బాగుంటుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మనకి కొర్రలు గ్రేవీ లాగా చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. మనకి హలీం టేస్ట్ని అయితే ఇస్తుంది. 2 విజిల్ వచ్చాక కింద దించుకున్నాం కదా, కుక్కర్లో గాలంత వెళ్ళే వరకు కూడా మూత ఓపెన్ చేయకూడదు. ఇలా చేసిన తర్వాత మీరు పప్పు గుత్తుతో కానీ ఇలా కవ్వంతో కానీ బాగా మెదిపేసుకోవాలి. చూసారు కదా, చక్కగా చిన్న చిన్న ముక్కలతో చాలా రుచిగా అనిపిస్తుంది. రసం అయితే మసిలిపోయింది, కింద దించేసాను. ఇది కవ్వం పెట్టి కానీ మీరు లేకుంటే ఇసుకతో కానీ గట్టిగా మెల్ట్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయ్యేటట్టు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా జాలి తీసుకొని ఒకవైపు గరిటె పెట్టుకుంటే మనకి అది ములగకుండా ఉంటుంది. చక్కగా ఏదైనా జాలి తీసుకొని నేను ఒకవైపు గరిటె పెట్టి ఇలా అంతా పోసేసి ఆ పిప్పంతా కూడా తీసేస్తున్నాను.
ఈ రసం పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో ఎక్కువగా రసమే ఎక్కువ వేసుకుంటారు. బాగుంటుంది. మిరియాలు అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంక కారంతో పని లేదు. ఆలు కర్రీ రెడీ అయిపోయింది. కింద దించేసుకుందాము. ఇప్పుడు మనం రసంకి అయితే పోపు వేసుకుందామండి. చాలా సింపుల్గా పోపు గరిటె పెట్టేసి కొద్దిగా 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఇంగువ, ఎండుమిరపకాయ మనం వేసేసి వేపుకుంటే సరిపోతుంది. కొద్దిగా చిటికెడంత వాము వేస్తే మెంతులు వామే ఈ రసానికి టేస్ట్ బాగుంటుందండి. ఒక చిటికెడంత వాము కూడా వేస్తున్నాను. ఇది వాము టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి పిల్లలకి పెట్టేటప్పుడు కాస్త అన్నం అనేది మెత్తగా ఉడికించుకోండి. మెత్తగా ఉడికించుకొని కొద్దిగా రసం వేసి పెట్టినట్లయితే చక్కగా తినేస్తారు. స్టవ్ బంద్ చేసిన తర్వాత కరివేపాకు వేసి ఈ పోపు అంతా కూడా రసంలో వేసేద్దాం. చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. చూసారు కదా, టేస్ట్ అయితే రసం అద్దరిపోతుందండి. అంత బాగుంటుంది. పుల్ల పుల్లగా ఒక చిటికెడంత బెల్లం కూడా వేయండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర మనం ఆలు కర్రీలో ఫ్రైలో కూడా వేసుకున్నాము. ఈ 3 కూడా మనకి వైట్ రైస్ అనేది నేను ఇంకా స్టవ్ మీద పెట్టలేదండి. మనకి కెటిల్ ఉంది కదా, కెటిల్లో పెట్టేశాను వైట్ రైస్ కొద్దిగా. ఇదిగోండి, ఈ కెటిల్ ఎవరికైనా ఎక్కడ ఎలా కొన్నానంటే ఫుల్ వీడియో పెట్టాను. మీరు ఫుల్ వీడియోలోకి వెళ్ళినట్లయితే కనిపిస్తుంది. చక్కగా తీసుకోండి. బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను. 900. చాలా బాగుంటుంది కెటలు. మనకి ఏది వండుకునే ఈజీగా అయిపోతుంది. మనకి కొర్రలు అయితే హలీం టేస్ట్తో అద్దరిపోయిందండి. ఇప్పుడైతే ఆలు వేపుడు రసము కొద్దిగా అన్నం పెట్టుకొని చూపిస్తున్నాను. మా ఇంట్లో అన్నం కాస్త మెత్తగా ఉంటే తినరని కాస్త గట్టిగా చేశాను, కానీ రసానికి మెత్తగా ఉంటేనే బాగుంటుంది అన్నం. టేస్ట్ అదిరిపోయాయి 3 కూడా. నచ్చితే ఒకసారి ట్రై చేయండి.